ఓ నేనన్నావు మీ ప్రవీణ్ గారు ఈరోజు వ్యవహారం ఏంటంటే మన ఇంటికి పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే వస్తుండ్రు, దారిలో ఉండరు, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. వాళ్ళు ఎవరైనా చూడాలంటే జస్ట్ 2 సెకండ్లు కదా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే వాళ్ళు ఎవరైనా చూపించేస్తా. సో వాళ్ళ కోసం తోటలో ఒక 20 ఎకరాల తోటలో మంచి ఇల్లు అయితే చూసి పెట్టినా. ఆ ఇల్లు మాత్రం చూడడానికి 5 స్టార్ హోటల్ ఉన్నట్టే ఉంది. వాటి దగ్గరికి తీసుకొని పోతా. ఫస్ట్ వాళ్ళు మన ఇంటికి వస్తారు, రిసీవ్ చేసుకుని వాళ్ళని అక్కడికి తీసుకొని పోతా. వాళ్ళ కోసం అయితే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో మన వాళ్ళు చూడండి జిగ్ 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 అని సౌండ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. హే 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 వెల్కమ్ వెల్కమ్. ఓ ఏం సాంగ్స్ పెట్టుకొని వస్తున్నావంట. హాయ్ హాయ్ వెల్కమ్. కూల్ కూల్ అన్నా 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 నేను పెద్ద ఫ్యాన్ అన్నా. బ్రో సో వీళ్ళందరూ పెద్ద పెద్ద యూట్యూబర్లు. ఈయన డిటిఎస్ సిద్ధు, ఏం తెలుసుంటాడు నీకు, గిఫ్ట్ ఆఫ్ ది నేచర్. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ అని అన్న పెద్ద ఫేమస్ యూట్యూబ్లో. అన్న వీడియోలు చూస్తుంటే ఏమన్నా తెలుసుంటే ఆయన పేరేం పేరో కామెంట్ చేయండి. సో ఏం తెలుసా, మనం అందరికి తెలుసులే. కాదు వాడు సిద్ధుగాడి కాడ కంటెంట్ బాగా చేస్తాడు. వాడు టైం బాగా లేక సక్సెస్ కాలేదు. కాదు ఇది బాక్స్ ఎత్తుకొచ్చినవి కాదా, కాదు ఇదే ఇది వచ్చింది. టాలెంట్ ఎంత టాలెంట్ ఉంది వాడికి. ఓ అన్నా ఏం తెచ్చి నువ్వు మీ ఊరు నుంచి నాగా సౌండ్ బాక్సా? బ్రో నీకు చెప్పా బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసి బ్రో నేను మర్చిపోతాను. వీళ్ళని కాడు దోసకాయలు విత్తనాలు తెమ్మంటే తేలేదు ఫ్రెండ్స్. సొరకాయ అని కూడా సొరకాయ తెచ్చా నేను మర్చిపోయినా అంటే వాడు గుర్తుంటదా? ఉన్నాయా? నీవు వేస్ట్ అన్న. అయ్యో డేట్ అయిపోయినట్టు తెచ్చుంటాడు. మన కోసం పెద్ద పెద్ద యూట్యూబర్లు తెచ్చింది విత్తనాలు. సొరకాయలు కూడా పెద్దవే కాస్తాయి. సొరకాయలు కాదు పొట్లకాయ లాగా వస్తుంది సొరకాయ. సొరకాయ విత్తనాలు చేతులు అనుకున్నాయి నీకా. పట్టుకొని చూపించా, పట్టుక కిందలు పట్టుక. అదిగో అదిగో ఏంటి బ్రో సొరకాయ ఏంది? సొరకాయ గుమ్మడికాయ పొడుగు సొరకాయ. మామూలు బాటిల్ కాదు పంకిన్ బాటిల్ కాదు. ఇంగ్లీష్ అంటే నీకు ఇంగ్లీష్ వచ్చావా? ఇంగ్లీష్ రాష్ట్ర మామూలు సొరకాయలు మామూలుగా రౌండ్ గా పొడుగ్గా వస్తుంది. బ్రో సొరకాయ అంటే మీరు ఆనపకాయ అంటారా? మేము సొరకాయ అంటే కాదు మాది. మా కాడ కూడా పొడుగు ఉంటాయి. గుమ్మడియా అంటే రౌండ్ గా వచ్చాయా? బ్రో ఓకే నాకు అర్థం. అంత పొడుగు కాదు 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 బ్రో ఆయన చెప్పేది ఏంటి, సొరకాయలు 2 రకాలు ఉంటాయి. రౌండ్ గా వచ్చి ఒక రోజు మనం కట్ చేసాం గదలాగా ఉంటాయా, పొడుగ్గా వస్తాయా అని అడుగుతున్నాడు. అంతేనా? డబర్ సొరకాయ ఇది పొడుగు. ఓకే కనీసం 5 అడుగులు 4 అడుగులు లాగా. సరే దా కూర్చుందిరా కమాన్. మనోళ్ళు మన ఇంటికి వచ్చి దగ్గర ఒక 2-3 గంటలు అయితే స్పెండ్ చేసిండ్రు. సో ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం మన హౌస్ దగ్గరికి ఇల్లు తోటల ఇల్లు దగ్గరికి అయితే పోతున్నాం. కొంచెం చీకటి పడిపోయింది అయినా పర్లేదు, వీడియో మాత్రం నీట్గా వస్తుంది. ఇప్పుడైతే ఆ తోటలోకి పరిగెత్తేద్దాం. ఏంద్రా అన్నాడు చీకట్లో ఉంటా అనుకోబాకండి. మన వాళ్ళు చేసిన లేట్కి మొత్తం మబ్బు అయిపోయింది రోడ్డు మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్కి అంటే ఒక హౌస్ గెస్ట్ హౌస్కి దగ్గర ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే మనం సగం దూరం వచ్చాం. ఏంద్రా స్వామి చీకట్లో బయలుదేరి అప్పుడే సగం దూరంగానే తెల్లారిపోయింది అనుకోబాకండి. నైట్ వీడియో కొంచెం క్లమ్జీ మిక్స్ అయిపోయి అసలు వీడియో తీయలేకపోయాము. సో అందుకని అక్కడ పోవడం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అందుకని వీడియో తీస్తున్నాము. సో ఇంకొక 10 నిమిషాల్లో ఆ లొకేషన్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. సో ఫైనల్గా దూరంగా కనపడుతుంది నిమ్మ తోటల మధ్యలో, అదే మన ఫామ్ హౌస్. సో ఫైనల్ అయితే మన తోటలోకి అయితే వచ్చేసినాం. చూడండి ఫుల్ నిమ్మ చెట్లు ఉన్నాయి, ఈ పక్క 2 మామిడి చెట్లు ఉంటాయి, చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. సో ఈ కొండల మధ్యలో చూడండి ఎంత బాగుందో. ఆ కొండలు ఈ విజువల్స్ అయితే మార్నింగ్ అదిరిపోతాయి. కానీ నిన్న నైట్ మార్నింగ్ మొత్తం చాలా బాగుండింది, కానీ వీడియో తీయడానికి కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగాయి. అందుకని అంటే డిస్టర్బెన్స్ అంటే డిషం కాదు, నాకు కెమెరా పని చేయలేదు, ఫోన్ ఫుల్గా ఆఫ్ అయిపోయింది, అందుకని తీయలేకపోయినా. అందుకని ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నా. సో యాక్చువల్లీ మన వాళ్ళు ఇంకా పోయారు, తిన్నాడికి పోయారు. గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ మధు అన్న,
సిద్ధు, క్రమం వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉన్నారు, తినేసి వస్తూ ఉంటారు. ఇక నేను యశ్ అయితే వచ్చాం. ఇల్లు అయితే చూపిద్దాం అంటే లోపల పోదాం. చింటూ బాయ్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చింటూ బాయ్ పెక్క బరికేస్తాడు. చూడండి ఎంత దరిద్రంగా చూస్తున్నాడు. లోపల ఉన్నాయి ఇస్తా కమాన్. దిస్ ఇస్ హౌస్. ఇదంతా నైట్ పండుకొని నిద్రపోయినాం. వీళ్ళందరూ మనం సాఫ్ట్వేర్ ముత్యమ్స్. వీళ్ళు చాలా రిచ్ కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడకూడదు. సో ఇక్కడ ఇది బెడ్రూమ్. లైట్లు వేయాలా? ఇది బెడ్రూము. చూడండి ఎంత నీట్గా ఉంది బెడ్రూమ్. అంటే అంతకుముందు నీట్గానే ఉండేది, మేము నేను పనుకున్నాం కాబట్టి గలీజ్ అయిపోయింది. బాత్రూమ్ జోలికి పోదామా, ఎందుకు అవసరం అంటాం, వదిలే. ఇక్కడ ఇది దాదా నీళ్ళు కదా, పానీ లెక్కావు. సో ఇది ఇన్వర్టర్ కూడా ఉంది. కరెంటు పోతే ఇన్వర్టరు, తోటలో కదా కరెంటు పోయింది అప్పుడప్పుడు, అందుకని ఇన్వర్టరు. ఇది టీపాయ్ అక్కడ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది కిచెన్ అయితే బాగా నచ్చింది నాకు. కిచెన్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది, వాటర్ క్యాను, కూర చేసుకున్నాను నిన్న. తర్వాత నీళ్ళు బాగున్నాయా? బాగా కట్టిండంట. ఎప్పుడు కట్టిండా ఇల్లు ఎప్పుడు కట్టిండా? ఈరోజు వస్తుందా? అట్టయితే మనకే ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లేదు. సో ఇది రూము. సో బయట నుంచి పైకి పోయి విజువల్ చూద్దామా? పైకి పోదాం. ఈలోపు మన వాళ్ళు వచ్చేసారు. ఆ ముత్యం వల్ల మన వీడియో లేట్ అయిపోయింది, ఎందుకంటే ఆయన బైక్ చెడిపోయి ఆయన గందరగోళం పట్టించి వీడియో తీయకుండా చేసి చీకట పడిపోయింది. ఈ ముత్యం తెలుసు కదా, ఈ ముత్యం నేను అక్కడ తోటలో తీసుకొని పోయి వీడియోలు తీసుకుంటా చీకట పడేసింది. అందుకని మనది కూడా వీడియో లేట్ అయిపోయింది. నా వీడియో లేట్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే. సో వదిలి ఏం చెప్పాయా? వాళ్ళు చెప్పా. సరే మనం పైకి బాగుందా, వెళ్తా గోల ఎందుకు పైగా. ఇక్కడ చూడు ఒరిగిరి బలి నాడుతున్నారు, ఇప్పుడే దున్నేస్తున్నారు. ఇదంతా దున్నేస్తున్నారు, ఆ పక్క ఒరి నాటేస్తున్నారు. ఇంకా పైన బాగుంది కదా అదే ఆ పక్క. సో ఇది పైన యాక్చువల్లీ చూడండి విజువల్స్ నుంచి అంత బాగున్నాయో. మనం ఎంత గట్టి కేకలేసినా ఎవరికి కనపడదు. ఇట్టాటి ప్లేస్లో ఇంత మంచి ఇల్లు. సో ఇట్టాటి ఇల్లు ఫ్యూచర్లో నేను కట్టుకుందామని ఒక చిన్న ఆశ ఉంది, కానీ అది జరగదు, ఎందుకంటే మనం అంత రిచ్ కాదు కాబట్టి. ఈ పక్క ఇదండి ఎర్రచందనం చెట్లు. ఇది రెడ్ శాండిల్. ఇది ఎర్రచందనం అంటే అడవిలో దొరికాయి అనుకోబాకండి, ఇది పర్మిషన్తో చేసుకునేటి. పర్మిషన్ తోటి మనం వీళ్ళందరూ శ్రీగంధం నాటుకున్నారు, చెట్టు మొత్తం శ్రీగంధం నాటుకొని ఈ చుట్టుపక్కల ఎర్రచందనం అయితే వేసుకున్నారు. ఎర్రచందనం చెట్టు చూడండి, మీరు ఎప్పుడైనా చూసిన ఎర్రచందనం చెట్టు, ఇది ఎర్రచందనం చెట్టు. ఆకులు ఇట్లా ఉంటాయి. ఇది అడవిది అయితే కాదయా, నన్ను మళ్ళీ వేసుకోబాకండి. ఇది పర్మిషన్ తోటి మాత్రమే మనం వేసుకున్నారు, వాళ్ళని షూట్ చేస్తున్నాం అంతే. సో అది మొత్తానికి మన వాళ్ళకైతే రూమ్ సెట్ చేసాం. సో ఇంకా లాంగ్ వీడియోలు అయితే మళ్ళీ ప్లాన్ చేయలేను, ఎందుకంటే మనకు కొంచెం లాంగ్ వీడియోలు తిరగడానికి కొంచెం సిగ్గు కాబట్టి మనం అట్లాంటి జరగవు. చిన్న షార్ట్ వీడియోస్ మేము ఎక్కడికి పోయాము, ఏమేం చేసాము, యాక్టివిటీస్ అన్నీ మన వ్లాగ్స్ అండి ఈ ఛానల్లోనే పోస్ట్ అవుతూ ఉంటాయి. మీరు అంతా చూస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ లాంగ్ వీడియోలు ఏం చేయమంటే ఏం చేద్దాం, క్యాంపింగ్ ఏమైనా చేద్దాం, ఏమైనా ప్లాన్ చేస్తా. సో ప్లాన్ చేసినప్పుడు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ఈలోపు మా యూట్యూబర్లందరికీ మళ్ళీ ఇది తిట్టుకోబాకండి, యూట్యూబర్లు కదా వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. మేము దగ్గర ఒక 2-3 years నుంచి ఫ్రెండ్సే మేమందరం. సో అందుకని మన దగ్గరకు వచ్చాం. మేమందరం 31st నైట్కి చిల్ అవ్వడానికి వచ్చాము. 31st నైట్ వీడియోస్ కూడా వస్తాయి, అంతవరకు వెయిట్ చేయండి. సరే పోతా ఒక లైక్ వేసుకోండి, ఓకేనా. ఉంటా మరి, బాయ్.